వైద్యో నారాయణో హరి అన్న సూక్తికి అర్థం లేకుండా పోతోంది ఈ రోజుల్లో. వైద్యం అనేది సేవ కాదు, వ్యాపారంలాగా మారింది. రోగులకు అవసరమైన వైద్యం అందించి కాపాడాల్సిన వైద్యులు టెస్టుల పేరుతో డబ్బు గుంజి లేనిపోని మందులు రాసి తమ దగ్గరే కొనాలనడం సాధారణమైంది. డబ్బు ముడితేనే వైద్యం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సరైన చికిత్స అందించక మరణాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఓ డాక్టర్ తన ధన దాహానికి ముక్కు పచ్చలారని చిన్నారిని బలిగుంటే ఆవేదన తట్టుకోలేక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గుంతకల్లులో పేరున్న ఆర్టీ గుప్తా ఆసుపత్రిలో నెలలోపే 4 పిల్లలు మృత్యువాత పడ్డ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అనంతపురం జిల్లాలో డాక్టర్ల ధనదాహంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. వైద్యుల ధనాపేక్ష వారిని నారాయణుడి హోదా నుంచి నరరూప రాక్షసుడి స్థాయికి దిగజారుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా చిన్నారులను బలిగొంటున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. మానవత్వం లేని కొన్ని మృగాలు వైద్యం వ్యాపారంగా చేసుకుని నరమేధం సాగిస్తున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన సంఘటన తెలిస్తే ఎవ్వరికైనా గుండె పగలక మానదు. గుంతకల్లు మండలం తిమ్మాపురంకు చెందిన షఫీ, జాస్మిన్ దంపతుల ఏకైక కుమారుడు అలీ. వయస్సు ఏడాది. 10 రోజుల క్రితం జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. బెంగళూరుకో కర్నూలుకో పోతాం, రాసివ్వండి సార్ అని డాక్టర్ను అడిగారు. అంతా మీ ఇష్టమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు ఏమీ అనలేకపోయారు. ఇంకొన్ని రోజుల తర్వాత పరిస్థితి విషమించింది. దీనితో అంబులెన్స్ మాట్లాడి వెంటనే కర్నూలుకి వెళ్ళండి అని డాక్టర్ చావు కబురు చల్లగా చెప్పారు. ఆయన చెప్పిన అంబులెన్స్ లోనే హెడావిడిగా బయలుదేరారు. సగం దూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. బిడ్డ చనిపోయాడు. మరోవైపు ఆక్సిజన్ అయిపోయినందుకే బిడ్డ చనిపోయినట్టుగా గొడవ చేయదు అంటూ అంబులెన్స్ నిర్వాహకుడు బెదిరించాడట. దీనిపై నేతలు దుప్పటి పంచాయతీ చేసి దులిపేశారు. ఘటనపై ఆరా తీయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ నెల 9న అనంతపురం నగరంలోని రామచంద్రనగర్లో లావణ్య ఆసుపత్రిలో కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మకు గర్భసంచి తొలగించారు. అదే రోజు డిశ్చార్జ్ చేశారు. మరుసటి రోజు మూత్రం రాకపోవడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న రాధమ్మను తిరిగి అదే రోజు లావణ్య ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తమకు తెలిసిన వారి సాయంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం గర్భసంచితో పాటు మూత్రనాళం, మూత్రపిండాలకు సంబంధించిన నాళాలను సైతం కత్తిరించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బాధితురాలి బంధువులు లావణ్య ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అనంతపురం నగరానికి చెందిన అనిల్ కుమార్ ఆరోగ్యం సరిగ్గా లేక 2018 నవంబర్ 20న బెంగళూరులోని సిఎంఐ ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల ఆపరేషన్ చేసిన వైద్యులు మూత్రపిండంలో స్టంట్ వదిలేయడంతో అనిల్ మృతి చెందారు. దీంతో వినియోగదారుల న్యాయస్థానాన్ని బాధితులు ఆశ్రయించగా సేవా లోపానికి 10 లక్షలు, మనోవేదనకు 20,000, ఖర్చులకు 5,000 బాధితులకు చెల్లించాలని అనంతపురం జిల్లా వినియోగదారుల న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది. ఇదే విధంగా అనంతపురం నగరంలోని సంగమేష్ నగర్లో ఉన్న ఓ క్లినిక్ లో భార్య వైద్యురాలు భర్తకు అనుభవం లేకపోయినా ఇంజెక్షన్ చేయడంతో ఇంజెక్షన్ వికటించి డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి కుడితోడ ఇన్ఫెక్షన్ అయ్యింది. దాంతో ఆ విద్యార్థి మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఆ క్లినిక్ ను సీజ్ చేశారు. వైద్యం అనేది సేవ అనే సంగతి మన దేశంలో మర్చిపోయి చాలా కాలం అయ్యింది. డాక్టర్ పత్తా పుచ్చుకొని బయటికొస్తేనే ధనదాహంతో నిండిపోతున్నారు డాక్టర్లు. దీంతో వైద్యాన్ని సేవా రంగం నుంచి వ్యాపార రంగానికి మార్చితే సరిపోతుందనే మాటలు వినబడుతున్నాయి.